అజ్ఞానం ఒకటి సరికదా, దానికి తోడు మరొక దుర్గుణం ఉంది నా దగ్గర. జడిమడంబర తాండవినః. ఇది గొప్ప మాట అండి. జడత్వము నా దగ్గర తాండవం చేస్తోందమ్మా అన్నాడు. ఇక్కడ తాండవం చేయడం అంటే అర్థం ఏంటి? పీక్ లెవెల్లో ఉందని అర్థం. ఏమిటి జడత్వం? జడత్వం అంటే ఏంటో తెలుసా? చెప్పిన విషయం అర్థం కాకపోవడం, స్పందించడం చేత కాకపోవడం, సెన్సిటివిటీ లేకపోవడం. ఇప్పుడు ఇది పరతత్వము అని చెప్పాం, చాలా చలాకీగా గ్రహించడం చేత కాకపోతే జడత్వం అని పేరండి. ఎప్పుడైనా జ్ఞానాన్ని గ్రహించలేని లక్షణాన్ని జడత్వం అంటారు. 2 దోషాలు ఉన్నాయమ్మా నాకు. ఒకటి జ్ఞానం లేకపోవడం, 2 జ్ఞానం ప్రసరిస్తే గ్రహించలేకపోవడం. 2 దౌర్భాగ్యాలు ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి వాడికి నువ్వే ఆధారం. ఎందుకంటే జ్ఞానస్వరూపుడమైన నిన్ను నేను ఆధారంగా తీసుకుంటే ఆ జడత్వము పోతుంది, ఆ అజ్ఞానము పోతుంది. అందుకు నా లక్షణం ఏమిటి? మమ గత సంవిద జడిమడంబర తాండవినః. జడత్వం తాండవించే అజ్ఞాన్నైన నాకు పరమవలంబనం కురు, నువ్వే పరమమైన ఆధారముగా ఉండమ్మా. సదా పరరూపధరే. సంబోధన చూడండి, ఎల్లవేళలా పరరూపము ధరించునుదానా. అందుకే పరదేవత అని అంటాం మనం. పరదేవత అంటే పరబ్రహ్మస్వరూపిణి. నీ యొక్క అసలు స్వరూపం పర. పర అంటే ఏ రూపం? పరాపరాలకు అతీతమైనది పరము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పుకున్నామే అపరాలకు అతీతం. ఇది స్వామి చెప్తాడు. పరాప్రకృతికి అపరాప్రకృతికి అతీతమైనదేదో అది నా అక్షరస్వరూపము, దీన్నే పురుషోత్తముడు అంటారు అని భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోండి. ఆ భావమే ఇక్కడ అవలంబనం చేసుకోవాలి. అందుకే ఆ రూపమే సదా పరరూపధరే. ఆవిడ ఎల్లవేళలా పరరూపమే ధరించి ఉంటుందండి. ఇది మీకు అర్థం కావాలంటే లలితా శాస్త్రంలో నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిశ్చింత, నిరహంకార ఆ నిశ్శబ్దనామాలు చూసుకోండి. అది ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక స్వరూపంగా జయ జగదంబికే హరకుటుంబిని. హరకుటుంబిని అంటే శివుని ఇల్లాల. నేత్రరుచాజిత శరదంబుజే. అందమైన నీ కళ్ళతో పద్మాలను ఓడించినదానా అంటే పద్మాలని మించిన అందమైన కనులు. ఘన విడంబిని కేశరుచ. కనులతో పద్మాలను ఓడించావు. నీ యొక్క నల్లని ఒత్తైన జుట్టుతో మేఘాలను ఓడించావు. అంటే దట్టమైన మేఘం లాంటి నల్లని కురులు కల తల్లి, చక్కని నేత్రములు కల తల్లి, నువ్వే నాకు ఆధారముగా ఉండు. లేకపోతే అజ్ఞాన్నైన నేను, జడున్నైన నేను ఎలా తరిస్తానమ్మా? కనీసం ఈ శ్లోకం చదవడం చేతనైనా జడత్వం పోతుందండి. మిగిలినవన్నీ తెలిసినా తెలియకపోయినా అర్థం తెలుసుకుని చదవగలిగితే చాలు. ఇక నమస్తే అంటూ తర్వాత శ్లోకం చూపిస్తున్నారు. నమస్తే అంటే నమస్కరించడమే కదా, ఆ నమస్తే చూపిస్తున్నారు. భువన జనని భూషాభూత చంద్రే నమస్తే, కలుష శమని కంపాతీరగేహే నమస్తే, నిఖిల నిగమ వేద్యే నిత్యరూపే నమస్తే, పరశివమయి పాసచ్ఛేదహస్తే నమస్తే. ఇది ఈ శ్లోకం కూడా ఎంత సంపూర్ణమైనది అంటే ముందు భువన జనని జగజ్జనని, భూషాభూత చంద్రే చంద్రుని అలంకారంగా చేసుకున్న తల్లి నీకు నమస్కారము. కలుష శమని అనగా కలుషాల్ని పోగొట్టే తల్లి, ఆ పోగొట్టడం కోసమని కంపాతీరగేహే కంపాతీరాన్ని ఇల్లు చేసుకున్న తల్లి నమస్తే. అయితే కంపాతీరంలోని తల్లి అసలు స్వరూపం నిఖిల నిగమ వేద్యే, సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడేటటువంటి స్వరూపమే. సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడే రూపమేది? నిత్య రూపే. ఇది ఇక్కడ నిత్యరూపము అంటే ఏ వికారము లేకుండా ఎల్లవేళలా ఉండేది నిత్యరూపం. ఏ వికారము ఉండకూడదండి, ఎల్లవేళలా ఉండాలండి. అదైతేనే నిత్యం. ఎల్లవేళలా ఉన్నది అంటే ఒకేలా ఉందని చెప్పలేం. ఎల్లవేళలో ఉన్నాడండి, కానీ చిన్నప్పుడోలా ఉన్నాడు, పెద్దయ్యకు మరోలా ఉన్నాడు. అది శాశ్వతమయ్యిందే కానీ నిత్యం కాలేదు. చూడండి, నిత్యము అంటే మార్పు కూడా ఉండకూడదు, ఎల్లవేళలో ఉండాలి. మార్పు పొందింది అంటే పరిపూర్ణం కాదని అర్థం. మార్పు లేనిదై ఉండాలి, ఎల్లవేళలో ఉండాలి. అది పరిపూర్ణత యొక్క లక్షణం. అదే నిత్య రూపే. అమ్మవారి స్వరూపమే నిత్యం. అందుకే నిత్య రూపే నమస్తే పరశివమయి. పరశివుడు అంటే త్రిగుణాతీతుడు అని అర్థం. ఆ త్రిగుణాతీత స్వరూపిణి పాసచ్ఛేద హస్తే. ఇది చాలా ముఖ్యం. అమ్మ పాశం పట్టుకున్న చెయ్యి అంటారు, కానీ ఈయన అంటాడు పాశాలని తీసేసే చెయ్యి అంటున్నాడు. ఎంత బాగున్నదో. ఆవిడ పాశం పట్టుకుందా, పాశం తీస్తుందా? మనకి ఒక దగ్గర స్థిరంగా ఉండడం చేత కాదు కనుక పాశం కట్టి స్థిరంగా కూర్చోబెట్టి మనకున్న పాశాలు తీసేస్తుందండి. అదే ఆవిడ చేసే గొప్ప పని. అందుకే పాసచ్ఛేద హస్తే, పాశములను ఛేదించే స్వరూపము. పాశమనగా అవిద్యాగ్రంథి. ఆ అవిద్యాగ్రంథిని తొలగించే కారుణ్యం అమ్మవారిది. అయింది కదా. ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం. దేనికి? స్తుతి శతకానికి.
ఇవి చదువుతున్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది. ఆ శబ్దములు అనుప్రాసతో ఎంత అందముగా ఉంటూ స్తోత్రం చేసేవాడికి మనస్సు హాయిగా రంజింపజేసేట్లుగా ఉన్నాయి రచన. అలాంటిదే 100వ శ్లోకం. క్వణత్కాంచీ కాంచీ పురమణి విపంచీ లయజరీ శిరకంపా కంపా వసతిరనుకంపా జలనిధి ఘనశ్యామా శ్యామా కఠినకుచసీమా మనసి మే మృగాక్షీ కామాక్షి హరనటన సాక్షి విహరతాం మృగాక్షీ కామాక్షి హరనటన సాక్షి విహరతాం. క్వణత్కాంచీ కాంచీపురమణి విపంచీలయఝరి శిరకంపా. ఈ శబ్దములు చూద్దాం. క్వణత్కాంచి, క్వణత్కాంచీదామా, అది గుర్తు తెచ్చుకోవాలి. మోగుతున్న మువ్వలు ఉన్న వడ్డాణము కట్టుకున్నవో తల్లి, అలాంటి వడ్డాణం కట్టుకుని భూమికి వడ్డాణమైన కాంచీపురంలో కూర్చుంది ఆవిడ. భూమికి వడ్డాణం కదండి కాంచీపురం, అక్కడ కూర్చున్నది. క్వణత్కాంచి, మోగుతున్నటువంటి కాంచి. ఇక్కడ కాంచీ శబ్దానికి అర్థం మణిపూర చక్రస్థానం అని. ఈ మణిపూర చక్రం దగ్గర నుంచే పరమ చైతన్యాన్ని అభివ్యక్తం చేసుకోగలగాలి. ఆ నాభి నుంచే ఆ దివ్య నాదస్వరూపం వ్యక్తమవుతుంది. అందుకే కాంచీపురం అంత ప్రధానమైనది కావడానికి కారణం ఏంటంటే మూలాధారం నుంచి మణిపూరం వరకు ఉన్న మండలం కాంచీపురం. ఇది ప్రధానం. అది బ్రహ్మగ్రంథి భేదనం. అది దాటిందా కుండలిని ఇంక సులభంగానే పైకి వెళ్ళగలం. అందుకే కాంచీ క్షేత్రానికి అంత ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు. మణిపూరం అనేది మంత్రమణుల ప్రకాశం కలిగింది గనకనే అక్కడే నాదము యొక్క ఉత్పత్తి వ్యక్తీకరణ దశ పొందుతుంటుంది. అక్కడే ఆ స్థానం దగ్గరే. ఆ కారణం చేతనే కాంచీ అని పేరు అక్కడ వచ్చినది. అందుకు క్వణత్కాంచి అన్నప్పుడు ఆ నాదము యొక్క వ్యక్తీకరణ దశ, అందుకు అంత శబ్దాన్ని వేశారు ఇక్కడ. క్వణత్కాంచి కాంచీపురమణి విపంచీలయఝరి. కాంచీపురంలో మణి విపంచికలు మోగుతూ ఉంటే ఆ లయలకు అనుగుణంగా తల ఊపుతోందిటండి. ఇక్కడ మణి విపంచిక మోగుతూ ఉంటే ఆ మణి విపంచికకు అనుగుణంగా తల ఊపుతోంది. అయితే ఈ మణి విపంచిక మోగించింది ఎవరు? అది మనం ఊహించుకోవాలి. ఇక్కడ మనకి ఆ తల్లి ఎవరో చెప్తున్నారు. ఘనశ్యామ, శ్యామ, ఆవిడ శ్యామ అండి. అంటే శ్యామలాదేవిగా కామాక్షిదేవిని వర్ణించి చూపిస్తున్నారు. మనకి రాజశ్యామల రూపం కాంచీపురంలో కామాక్షి మందిరంలో ఉంది. ఆ రాజశ్యామల అమ్మ యొక్క రూపమే కదా, కామాక్షిదేవి యొక్క ఒక రూపమే. ఆ రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ తల్లి శబ్దస్వరూపిణి, నాదస్వరూపిణి గనక కాంచీపుర కామాక్షి ఇప్పుడు శ్యామాదేవిగా కనబడుతున్నది. శ్యామ అనే మాటకి అర్థం ఒకటి, ఆవిడ ఆ నీలకాంతులతో ఉండడం వల్ల శ్యామ అయినది అనొక అర్థం. శ్యామ అంటే యవ్వన మధ్యస్థ అని అర్థం. మంచి నడి యవ్వనము కలిగినటువంటి వయస్సు ఇప్పుడు శ్యామ అని అంటారు. అంటే షోడశ నుంచి త్రిదశ వరకు ఉన్న మధ్యకాలాన్ని శ్యామ అని చెప్పాలన్నమాట. అలాంటి వయస్సులో ఉన్న రూపంతో ఉన్నప్పుడు శ్యామ, ఇది వ్యవహారం. ఘనశ్యామ, మేఘము వంటి శ్యామకాంతి అనగా శ్యామలాదేవి యొక్క రూపం నల్లని మేఘం వలె ఉన్నది అని చూపిస్తున్నారు. పైగా ఆ కాంచీపురమణి విపంచీలయఝరీ శిరకంప. మణి విపంచి అంటేనే మాణిక్య వీణ అండి. మాణిక్యాలు పొదిగినటువంటి ఆ వీణ పట్టుకుని వాయించుతూ దానికి తగ్గట్టుగా శిరస్సు కదుపుతోందిట. ఒక్కసారి దీన్ని చూడాలంటే మళ్ళీ మన కాళిదాసు రావాల్సిందే. అవటుతట ఘటిత చూళీ తాడిత తాళీ పలాస తాటంకాం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అంటాడు అక్కడ. వీణావాదన వేళా కంపిత శీర్షాం. ఆ వీణ మ్రోగించుతూ దానికి తగ్గట్టుగా తల కదుపుతోంది ఆవిడ. ఆ కదుపుతున్న స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచనిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అని ఆ సంగీత మాతృకైనటువంటి శ్యామాదేవిని స్తుతిస్తారు కాళిదాస మహాకవి. ఆవిడ వీణను మ్రోగిస్తున్నటువంటి శబ్దస్వరూపముగా భావన చేస్తున్నారు ఇక్కడ. శిరకంప, అది శిరకంపరం అంటే వీణావాదన వేళా కంపిత శీర్ష మాట ఇక్కడ కాంచీపురమణి విపంచి లయఝరీ శిరకంప. ఇదొక భావన తీసుకోవచ్చు. లేదా కామాక్షిదేవి అక్కడ కూర్చుందండి, ఆవిడ చుట్టూ అనేక మంది శ్యామలామూర్తులు, శారదామూర్తులు కూర్చుని వీణాగానం చేస్తున్నారు అమ్మవారి ప్రీతికి. ఆ వీణాగానం వింటూ తల ఊపుతోంది కామాక్షి. అలా కూడా మనం భావన చేసుకోవచ్చు. అలాంటి కామాక్షి కంపావసతి రనుకంపా జలనిధి. కంపా తీరంలో ఉన్న అనుకంపా సముద్రం ఈవిడ అన్నారు. నది ఒడ్డున సముద్రం అంటే ఎంత బాగున్నదో. నది ఒడ్డున సముద్రం ఎక్కడైనా ఉంటుందండి, కానీ ఇక్కడ ఉందిట. కంపా నది ఒడ్డున ఒక సముద్రం ఉందండి అన్నాడు. ఏమిటా సముద్రం? అనుకంపా సముద్రం అన్నాడు. అనుకంప అంటే దయ, ఇది అర్థం.
కంపా నది కాంచీపురంలో ఉంది కదా, కంపా నది తీరంలో అనుకంపా సముద్రం ఒకటి ఉంది, అంటే కారుణ్య సముద్రమైన అమ్మవారు ఉన్నారు. ఇది చెప్పడం ఇందులో ఉన్న భావం అది. కనుక అమ్మవారు దయాసముద్రాలు. ఘనశ్యామా శ్యామా కఠిన కుచసీమ మనసి, అలాంటి ఆ తల్లి నా మనస్సులో విహరించుగాక.